పంచాయతీ ట్రాక్టర్ వచ్చేది రాంది మళ్ళీ నేను మళ్ళీ చెప్తా దాన్ని కూడా. ఇది గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు ఇచ్చేసేయాలి. మన దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ను ఫస్ట్ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోలేని తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే తక్కువ తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నది కూడా మళ్ళీ వాడుకోనికి మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాడుకోలేని పరిస్థితిలో ఉంటే మనము ఏది పొడి చేత డబ్బాలో అది వేసుకొని మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ తడి చేతి ఉందమ్మా. తడి చేతి ఏం చేస్తాము? మిగిలిపోయిన అన్నము, మిగిలిపోయిన కూరగాయలు, ఇంకేది కావచ్చు, ఇంకేం కావాలి, ఇంకా మిగతా పండ్ల తొక్కలు కానీ ఇంకే ఏ వస్తువులు ఉన్నా కూడా మనము దీంట్లో వేస్తాం. వేస్తామా? వేస్తాం. మరి మీ ఇంట్లో మీ ఇంటి దగ్గర అయితే అందరి దగ్గర మినిమం ఒక చిన్న కుండ ఇంత డబ్బా పెట్టుకోనికి అయితే ప్లేస్ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? మరి మీ తడి చెత్తకు మీ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఎన్నో కొన్ని మొక్కలు ఉంటాయి. 1, 2, 3, 4 మొక్కలు అయితే ఉంటాయి. ఇంటి దగ్గర చెట్లు అయితే పెట్టుకున్నారు. అందరు పెట్టుకున్నారా పెట్టుకోలేరా? పెట్టుకున్నారు. మీరు ఒక కుండ తీసుకోవాలమ్మా. మరి ఏ కుండ? మట్టి కుండ తీసుకొని ఈ రోజు చెత్త ఇంతవరకు వచ్చింది. ఎంత ఒక్కరోజు చెత్త ఎంత వస్తుందమ్మా? కూరగాయలు కట్ చేసిన అవి ఏమన్నా మిగిలిపోయిన ఉంటే కూడా ఇంతకంటే ఎక్కువ మంది ఉంటే ఒక హాఫ్ బకెట్ వచ్చింది అనుకుందాం. అది తీసుకొచ్చి ఏం చేయాలి? ఆ కుండలు వేసేయాలి. ఏం చేయాలమ్మా? కుండలు వేసి రెండు దోశల మట్టి దాని మీద వేయాలి. ఏం చేయాలి? రెండు దోశల మట్టి దాని మీద వేయాలి. వేసి కొంచెం లైట్గా నీళ్ళు చిలకరించేసి మూత పెట్టేశారు. అట్లా మీరు వారం రోజులు 10 రోజులకు సంబంధించి అంటే కుండలు ఎన్ని రోజులకు సంబంధించిన చెత్త అయితే పడుతుందో అన్ని రోజులకు